హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వి బొటిక్ మదనపల్లి. నేను మీ శ్రీవాణి అండి. ఈరోజు అయితే నేను 7 సంవత్సరాల పాపకైతే ఫ్రాక్ కుడుతున్నానండి. సో ఇది మీకు కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే తీసానండి. ముందుగా అయితే మన వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి టైలరింగ్ వీడియోస్ అయితే ఉంటాయండి. సో ఇప్పుడైతే చూస్తున్నారా, 7 సంవత్సరాల పాపకి ఫ్రాక్ కటింగ్ మెజర్మెంట్ అన్నమాట. ఇవంతా చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. సో నాకైతే వాళ్ళు 1 మీటర్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు కాటన్. చూసారా, ఇది ఇలా పరుచుకున్నాం కదండి. ఇలా కాకుండా ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని ఫోల్డింగ్ని ఇలా అయితే మర్చుకోవాలండి. చూసారా, అంచులు అనేటివి సైడ్కి ఉండాలండి. చూసారు కదా, అంచులు అనేది సైడ్కి ఇలా ఉండాలి. మడత ఎప్పుడు ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుందన్నమాట. నేను మొత్తం ఖర్చుతో కూడా కలుపుకొని 10.5 అయితే తీసుకున్నానండి విడ్త్. సో ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఓపెన్ అటువైపు ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి 4 పీసులు అవుతాయి అన్నమాట దీన్ని. ఇప్పుడైతే బాడీ పొడవు చూద్దాం. బాడీ పొడవు వచ్చి 10 ఇంచెస్ ఉంది. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ అయితే తీసుకోవాలి. దానికన్నా ముందు కింద ఒక లైన్ అయితే వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా లైన్ అయితే తీసుకోండి. ఇప్పుడు 10 ఇంచెస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ 10 ఇంచెస్ పొడవు అయితే ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఇలా ఆ మార్క్ దగ్గర ఒక లైన్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఎక్స్ట్రా తీసుకోండి పైన. సో చూసారు కదా. ఇప్పుడైతే 5 ఇంచెస్ అయితే గన షోల్డర్ అన్నమాట. సో 5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. అలాగే సేమ్ అట్ ద సేమ్ టైం 5 ఇంచెస్ డౌన్ చేయాలి. ఇలాగా ఒక లైన్ అయితే వేసేసుకోండి బాక్స్ లాగా. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకొని ఆమ్ రౌండ్ అయితే గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని, నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని ఇలా టేప్తో 4 భాగాలు చేసుకొని 4వ భాగం వచ్చేసి నడుము లూజ్కి ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు డాట్కి, అలాగే 1.5 ఇంచు వచ్చేసి ఖర్చుకు అన్నమాట. ఇప్పుడైతే మనకి ఆమ్ రౌండ్ ఒకసారి కొలుచుకోవాలి. ఆమ్ రౌండ్కి చెస్ట్ పాయింట్కి మ్యాచ్ చేయాలండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి నాకు 5.5 వచ్చింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా ఒకసారి ఎంత వచ్చిందో 4వ భాగం, చెస్ట్ లూజ్కి 4వ భాగం ఎంతైతే వస్తుందో అంత ఇప్పుడు మనము ఆమ్ రౌండ్కి చెస్ట్ మార్క్కి రెండిటికి మ్యాచ్ చేయాలండి. సో చూసారా, ఇలాగా ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ ఖర్చుకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కులను కలుపుతూ లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ డాట్ కోసం ఇలా టేపుని మధ్యలోకి మడిచి ఒక మార్క్ వేసుకొని కింద ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు, అలాగే డాట్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అంతా తీసుకొని ఇలా క్రాస్గా తీసుకోవాలండి. డాట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అంతా. ఇప్పుడు నెక్ కోసం 2.5, అలాగే నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ ఇలా తీసుకున్న తర్వాత ఇలా బాక్స్ అయితే వేసేసుకోవాలి. ఇందులో మనకు నచ్చిన నెక్ అయితే గీసేసుకోవచ్చు. నేనైతే రౌండే తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. నెక్ అయితే కట్ చేయకండి, మిగతా మొత్తం మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు
ఆమ్ రౌండ్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. అలాగే నెక్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. అలాగే కింద డాట్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ దానికి ఒక 1/2 ఇంచ్ అంతా లోతు అయితే ఇలా తీసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ లోతు తీసుకున్నాము కదా, దీనికి గుర్తుగా ఎఫ్ అని పెట్టుకోండి. అంటే అది ఫ్రంట్ పార్ట్ అన్నమాట, ఇది బ్యాక్ పార్ట్. తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది హ్యాండ్స్. ఇప్పుడు మిగిలిన ఈ పీస్లో చూసారా ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి చూడండి, ఇలా ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ ఉండాలి. ఇలా క్లోజ్ మొత్తం కూడా మన వైపు ఉండాలి. ఇప్పుడు ఒక లైన్ వేసుకోండి. ఇది వేస్ట్కి ఒక లైను, అలాగే ఒకటి ఖర్చుకి 1/2 ఇంచ్లో ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి ఒక లైన్ వేసుకోండి. ఖర్చుకి ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ వేసేసుకోండి పైన. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5, అలాగే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి. అలాగే ఇలా ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచీకి అయితే మార్కింగ్ వేసుకున్నాను 2.5కి. అలాగే ఇలా ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్కి అంత మార్క్ వేసుకొని స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా టేప్ని క్రాస్గా ఇలా పెట్టేసుకొని ఒక 5.5కి మార్క్ వేసుకోండి. ఆమ్ రౌండ్కి ఇలా 1.5 ఇంచ్ వచ్చి ఖర్చుకి. ఇప్పుడు ఆ మార్కుల్ని కలుపుతూ ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అయితే ఇలా తీసేసుకోవాలి. ఇలా కర్వ్ తీసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చి రాసి బఫ్ అయితే పెట్టమన్నారండి కస్టమర్ మనకి. సో దానికోసం ఒక 2.5 ఇక్కడ నుంచి, అలాగే 2.5 మళ్ళీ అటు నుంచి కూడా 2.5, ఇటు 2.5 తీసుకున్న తర్వాత ఇది బాక్స్ లాగా లైన్ వేసుకొని ఇందులో అయితే ఇలా రౌండ్గా తీసుకోవాలి. చూసారా, ఇలా ఇదైతే రాసి బఫ్ హ్యాండ్స్ అండి. రాసి బఫ్ హ్యాండ్స్ కూడా చాలా ఈజీ మెథడ్ అండి. ఒకవేళ మీకు అర్థం కాకుండా ఉంటే కామెంట్ చేయండి, నేను స్పెషల్గా హ్యాండ్స్ మాత్రమే వీడియో తీసి పెడతానండి. ఇప్పుడైతే మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు బఫ్ కోసం ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి బఫ్ పోయాలి అన్నమాట, ఇలా అన్నమాట. సో ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు చిన్నగా కొంచెం అంతా లోతు తీసుకోవాలండి, ఒక 1/2 ఇంచ్ అంతా. సో ఇది ఇక్కడ లోతు తీసామని గుర్తు కోసం ఒక టక్ ఇచ్చుకోండి. తర్వాత మెయిన్ పీస్ కట్ చేసేస్తాను చూడండి. ఇప్పుడు మనకైతే మెయిన్ క్లాత్ ఇది ఇచ్చారనమాట వాళ్ళు. ఇది వచ్చేసి లెహంగాకి ఏమన్నారనమాట. చూసారా, మనకిప్పుడు టోటల్ వచ్చేసి 30 ఇంచెస్ వచ్చాయండి. దాంట్లో మన బాడీ పార్ట్కి 10 ఇంచెస్ తీసేస్తే రిమైనింగ్ 20 ఇంచెస్ని ఇలా మనం కొలుచుకోవాలన్నమాట. సో ఇలా కొలుచుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడాను మనం చూసుకొని మార్కింగ్ ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి చుట్టూ వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇలా 20 ఇంచెస్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకైతే సరిపోతుందండి ఇది. సో ఇక్కడ వరకు అయితే నేను కట్ చేసుకుంటాను. ఈ పళ్ళు వచ్చేసి వాళ్ళు బాడీకి అయితే వేయమన్నారండి. సో నాకైతే ఇప్పుడు ఇది వచ్చేసి ఫిల్ట్కి ఇలా వేసేసుకుంటాను. ఫిల్ట్కి కింద లెహంగా పార్ట్ అన్నమాట ఇది. ఆ తర్వాత బాడీ పార్ట్ వచ్చేసి నాకు ఇలా పళ్ళులో తీయమన్నారు కదా, దీనికి కొంచెం డిజైన్ వచ్చిందండి, అది కొంచెం చూసుకొని అయితే వేసుకోవాలి.
సో మనకి ఎలా సెట్ అయితే అలా అయితే వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కట్ చేసేస్తాను. లైనింగ్ పైన ఒరిజినల్ పీస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఎక్స్ట్రా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అయితే పెట్టమన్నారనమాట. చూసారా, ఇలా బార్డర్ అయితే హ్యాండ్కి ఇచ్చేయమన్నారు. కొంచెం బఫ్కి మాత్రం ఒరిజినల్ అంటే పళ్ళు పాటు వచ్చేలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చేలా పెట్టమన్నారు. సో దానికోసం అయితే నేను ఇలా వేసి కట్ చేస్తున్నాను. చుట్టూరా కూడా ఒక 1/2 ఇంచ్ అంతా క్లాత్ వదులుకొని మెయిన్ క్లాత్ ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారా, ఇది వచ్చేసి లెహెంగా పార్ట్ అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి బాడీ పార్ట్, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి లైనింగ్ కూడా మనకి ఒరిజినల్ పైన, మన ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ అనేది ఒక 2 ఇంచెస్ తక్కువ ఉంటే చాలండి, సరిపోతుంది. సో నాకైతే దీనికన్నా ఇంకా ఇంత క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది. ఇదైతే నేను కట్ చేసేస్తాను స్టిచ్చింగ్ అప్పుడు. చూసారు కదా, లైనింగ్ పైన ఒరిజినల్ పైన లైనింగ్ 2 ఇంచెస్ తక్కువ ఉండాలి. సో ఇంతేనండి ఫ్రాక్ కటింగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.